అందుకైనా రావాలనిపించి వచ్చాను. నేను కూడా వచ్చారు, భరద్వాజ్ గారు వచ్చారు, సినీ ప్రముఖులు, మిగతా చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు. సంతోషం. బాబ్జీ సినిమాలు ఈ పోలీస్ హెచ్చరిక తప్ప అన్ని సినిమాల్లోనూ నేను చాలా మంచి మంచి పాత్రలు వేస్తాను. అతని తాపత్రయం నిజంగా నల్లపూసలు ఇంటి పేరు చేసుకున్న వాడు. ఎందుకంటే నల్లపూసలు నాకు చాలా అంటే చాలా కమర్షియల్ విలన్ నెగిటివ్ క్యారెక్టర్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ మై కెరియర్ నల్లపూసలు. అలాంటి బాబ్జీ ఇవాళ సందేశాత్మక చిత్రం పోలీసు వారి హెచ్చరిక. అలాగే మన రఘుపతి వెంకయ్య, ఎవ్వరూ సాహసించని మన సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య గారి జీవిత చరిత్ర చాలా అష్టకష్ట ప్రధాన పాత్ర. ఖచ్చితంగా పోలీసు వారి హెచ్చరిక అతని జీవితంలో ఒక టర్నింగ్ తీసుకొస్తున్న. వాళ్ళ అబ్బాయి కూడా ఆశీస్సుడు, అతను హీరోగా ఎంటర్ అవుతున్నట్ట. చాలా సంతోషం. పాట చాలా బాగుంది. మిస్టర్ వేణు గారు చాలా సాహిత్యం. అక్కడ శ్రీశ్రీని జాషువాని కలిపి ఈ పాట చాలా స్ఫురింపజేశాడనమాట. శ్రీశ్రీ గుర్తొచ్చారు, జాషువా, వేణుగారు సాహిత్యంలో. చాలా సంతోషం. మంచి భవిష్యత్ వేణుగారికి ఉండాలని. అలాగే సింగర్ బాగా పాడాడు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ సాహిత్యం చాలా. ఈ సినిమా ఖచ్చితంగా ఒక సినిమా ఆడితే దాదాపు 100 నుంచి 200 మంది చిన్న సినిమా ఆడితే బతుకుతారు. ముఖ్యంగా బలం వస్తుంది నల్లపూసల బాబ్జీకి. ఖచ్చితంగా మీరు దీన్ని ఆదరించండి, ఆశీర్వదించండి, సినిమా హిట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాబ్జీకి. ఎందుకంటే చాలా రోజులు కనపడలేదు బాబ్జీ. ఇలా ఒక వెరైటీ సినిమాతో కనపడుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమా రెండో పాట అమ్మో అమ్మో సాంగ్ 2 లాంచ్.